Hello viewers, this is Rav Prakash, real estate advisor from Mahata Infra. ఎనీవే క్రెడై ప్రాపర్టీ షో గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. క్రెడై ప్రాపర్టీ షో రీసెంట్గా హైటెక్స్లో జరిగింది. ఈ క్రెడై ప్రాపర్టీ షో ఈ టైం ప్రత్యేకత ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కొంత కష్టకాలంలో ఉంది. బిల్డర్స్ కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. అగైన్ అయితే ఇది రీకూప్ అవుతూ ఉంది, బట్ యాజ్ ఆఫ్ నౌ కొంత కష్టకాలంలో ఉందని చెప్పొచ్చు. అలాగే చాలా అనుమానాలు, చాలా అపోహలు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో, అలాగే హైదరాబాద్ అభివృద్ధి విషయంలో క్రియేట్ చేశారు అని కూడా చెప్పొచ్చు. సో అది పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోండి, అదేం తప్పు కాదు. పొలిటికల్ రైవలరీలో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో రియల్ ఎస్టేట్ పరంగా తీసుకుంటే ఈ అపోహల్ని, అలాగే హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో ఉన్న అనుమానాల్ని నివృత్తి చేయటం కోసమే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈవెన్ చాలా బిజీ షెడ్యూల్లో కూడా ఆయన టైం తీసుకుని అటెండ్ అవటం. రియల్ ఎస్టేట్ రంగం నుంచి అయితే మనం అందరం ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో. సో రియల్ ఎస్టేట్ అగైన్ పూర్వవైభవం రావటానికి ఈ క్రెడై ప్రాపర్టీ షో దోహదం చేసింది అని 100% చెప్పొచ్చు. హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ మీద ఉన్న అనుమానాలు, అలాగే రియల్ ఎస్టేట్ రంగం మీద ఉన్న అనుమానాలు పటాపంచలైనవి అని చెప్పొచ్చు. హైదరాబాద్ సిటీ యొక్క డెవలప్మెంట్ సాచురేట్ అయింది, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయింది అనేది వాస్తవం కాదు. అసలు రియల్ డెవలప్మెంట్ ఇప్పుడే స్టార్ట్ కాబోతుంది అని ఆయన అన్యాపదేశంగా చెప్పకనే చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో ఆయన ఎంత డెడికేటెడ్గా ఉన్నాడు, ఎంత పట్టుదలగా ఉన్నాడు అనేది కూడా చాలా క్లియర్గా చెప్పున్నారు. సో వ్యూవర్స్ ఒక విషయం అర్థం చేసుకోవాలంటే, ఇదేమి పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడట్లేదు, ఓన్లీ రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే నేను మాట్లాడుతున్నాను. దయచేసి అది అర్థం చేసుకోండి. ప్రతి పెద్ద మార్పుకి ముందు కొంత అపోహలు అయితే ఉంటాయి. అది ఆయన రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. ఓఆర్ఆర్ అప్పుడు అదే జరిగింది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అప్పుడు అదే జరిగింది, హైటెక్ సిటీ విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు కూడా మూసీ రివర్ ఫ్రంట్, ఈషా రివర్ ఫ్రంట్ విషయంలో ఇలాంటి అపోహలే ఉన్నాయి. అలాగే హైదరాబాద్లో అసలు అర్బన్ ఫ్లడ్డింగ్ ఎందుకు వస్తుంది, ఈ ట్రాఫిక్ జామ్స్ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి, మనం చేసిన మిస్టేక్స్ ఏంటనేది ఆయన క్లియర్గా చెప్పున్నారు. మన సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా బర్డన్ పడతా ఉంది. ఇంతకుముందు కొంతమంది బిల్డర్స్కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండేది, కొన్ని లగ్జరీస్ ఎంజాయ్ చేశారు వాళ్ళు అనే విషయాన్ని ఆయన ఇండైరెక్ట్గా చెప్పారు. ఆ లగ్జరీస్ ఎంజాయ్ చేసిన వాళ్ళకి ఇప్పుడు ఆ లగ్జరీస్ అందట్లేదు, ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అందట్లేదు. కొన్ని విషయాల్ని, అలాంటి విషయాలను వ్యక్తిగతంగా ఏదన్నా నా దగ్గరకు వస్తే నేను రిజెక్ట్ చేసి ఉండొచ్చు, దానికి నేనేమీ చేయలేను. నా వైపు నుంచి అంటే గవర్నమెంట్ వైపు నుంచి మంచి ట్రాన్స్పరెంట్ పాలసీస్ అడగండి, ఐఎమ్ రెడీ. మీ బిజినెసెస్ని సపోర్ట్ చేయమనండి, మీ ఇన్వెస్ట్మెంట్ని సపోర్ట్ చేయడానికి, అలాగే మీ ప్రాఫిట్స్కి హామీ ఇవ్వటానికి కూడా నేను రెడీగా ఉన్నాను, ముందుకు వస్తాను. అంతేగాని వ్యక్తిగతంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ కావాలి, లగ్జరీస్ కావాలంటే అవి నేను ప్రొవైడ్ చేయలేను, నేను ఉండంగా అవి జరగవు అని చాలా క్లియర్గా, కొంత కఠినంగా కూడా చెప్పారు. ఆయన మాటల్ని మనం కొంత అనలైజ్ చేస్తే ఎస్ అండి, కొన్ని మిస్టేక్స్ అయితే జరిగినాయి. ఫ్రెండ్లీ గవర్నమెంట్ పేరుతో రియల్ ఎస్టేట్కి చాలా ఫ్రెండ్లీగా ఉంది పాస్ట్ గవర్నమెంట్. ఈ కొంతమంది డెవలపర్స్కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్న మాట వాస్తవం, సూపర్ లగ్జరీస్ అందిన మాట వాస్తవం. ఈరోజు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఈ పరిస్థితి రావడానికి ఇది కూడా ఒక కారణం అనేది వాస్తవం. ఎక్కడ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతుంది అనేది ముందే బిల్డర్స్కి ఇన్ఫర్మేషన్ ఉంటాం. ఆ పాలసీస్ని గవర్నమెంటు, బిల్డర్స్, కొంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్న బిల్డర్స్తో కలిసి ఫ్రేమ్ చేయటం, వాళ్ళు ముందే అక్కడ ల్యాండ్స్ ఎక్వైర్ చేయటం, అలాగే సెట్ బ్యాక్స్ విషయంలో, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ విషయంలో ఉన్న రూల్స్ని చేంజ్ చేయటం, గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొచ్చి ఈవెన్ సెట్ బ్యాక్స్ విషయంలో కూడా చాలా తీర్పులు తీసుకురాగలిగారు ఈ సూపర్ బిల్డర్స్, ఈ ఇన్ఫ్లుయెన్షియల్ బిల్డర్స్. దానివల్ల జరిగిన కొన్ని తప్పిదాలు
దానివల్ల కొంత రియల్ ఎస్టేట్ మార్కెట్లో మందగమనం, అంటే చాలా చిన్న స్పేస్లో హై డెన్సిటీ ప్రాజెక్ట్స్ రావటం, ఇన్వెంటరీ చాలా ఎక్కువ అయిపోవటం, డిమాండ్ అండ్ సప్లై గ్యాప్ వచ్చేయటం, అలాగే రాంగ్ ప్రాక్టీసెస్ ఎక్కువ అవటం. రేరా లాంటి అథారిటీస్ ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ వైపు నుంచే సెట్ బ్యాక్స్ విషయంలో వెసులుబాటు ఇవ్వటం, అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐకి పర్మిషన్స్ ఇవ్వటం, ఎవరు వస్తే వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వటం, అలాగే వాళ్ళకి దగ్గరగా ఉన్న బిల్డర్స్కి సూపర్ లగ్జరీస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇవ్వటం, ఇవి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసింది. దానివల్లే ఇప్పుడు ఈ హవోక్ అంతా, ఈ గందరగోళం అంతా. సో అలాంటి వాళ్ళకి నేను సపోర్ట్ చేయలేను. సో దాన్ని బేస్ చేసుకుని అపోహలు క్రియేట్ చేస్తే, అనుమానాలు క్రియేట్ చేస్తే, వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తే, అది తెలియక ఈ ఉన్న బిల్డర్స్ కూడా దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటే చివరికి అది ఎక్కడికి వచ్చింది, అందరికీ చుట్టుకుంది, అందరూ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది అని రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పారు. సో జరిగిన విషయం ఏంటనేది ఆయన క్లియర్గా చెప్పారు. సో ఇంతకుముందు జరిగిన రాంగ్ ప్రాక్టీసెస్కి తన వ్యతిరేకం అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. ఈరోజు హైదరాబాద్లో అర్బన్ ఫ్లడ్డింగ్ ఎందుకు వస్తుంది? ఆ వాటర్ బాడీస్ ప్లేస్లోకి మనం వెళ్ళాం, ఆ వాటర్ బాడీస్ని మనం ఆక్యుపై చేసాం. వాటర్ ఎక్కడికి వెళ్ళాలి? మన ఇళ్లలోకి వస్తుంది, మన రోడ్స్ మీదకి వస్తుంది. దీనికి కారణం ఎవరు అని ఆయన క్వశ్చన్ చేశారు. దానికోసమే హైడ్రాని తీసుకొచ్చానని కూడా ఆయన చెప్పున్నారు. హైడ్రా వల్ల కొంతమంది సామాన్యులకు కూడా ఇబ్బంది జరిగిందనే వాస్తవాన్ని ఆయన కూడా అంగీకరించారు. సో జనరల్గా ఏ పొలిటీషియన్ ఇలా అంగీకరించరు, బట్ హ్యాట్స్ ఆఫ్ అంటే ఈ గట్స్ ఉండాలి ఇలాంటివి అంగీకరించడానికి. జరిగిన తప్పుల్ని కూడా ఆయన చాలా క్లియర్గా అంగీకరించారు. అలాగే ఆయన చెప్పిన వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే December 9th కల్లా 2047 విజన్ డాక్యుమెంట్ ప్రజల ముందుకు తీసుకొస్తాం. తెలంగాణ ఎలా ఉండబోతుందంటే ఓఆర్ఆర్ వరకు కోర్ తెలంగాణ, కోర్ సిటీ. ఈ కోర్ సిటీలో సర్వీసెస్ సెక్టర్కి ప్రాధాన్యత ఉంటుంది. ఓఆర్ఆర్కి, రీజనల్ రింగ్ రోడ్కి మిడిల్లో ఇండస్ట్రియల్ సెక్టర్కి ప్రాధాన్యత ఉంటుంది, అర్బన్ తెలంగాణ. నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్ తర్వాత ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో, ప్లేస్ ఏదైతే ఉందో అది రూరల్ తెలంగాణ, అక్కడ అగ్రికల్చర్కి ప్రాధాన్యత ఉంటుంది. మాస్టర్ ప్లాన్ అనేది ఓన్లీ హెచ్ఎండిఏ రీజియన్కి కాదు, టోటల్ తెలంగాణకే మెగా మాస్టర్ ప్లాన్ తీసుకురాబోతున్నాము అని ఆయన చాలా క్లియర్గా చెప్పారు. అలాగే ఈ మెగా మాస్టర్ ప్లాన్లో ఈ సర్కిల్స్ని, ఈ 3 సర్కిల్స్ని చాలా క్లియర్గా చూడవచ్చు. ఈ సర్కిల్స్ మిడిల్లో ఏ ఏ రంగాలకు ప్రాధాన్యత ఉంటుంది, ఏ సెక్టర్ ఎక్కడ రావాలి, ఎలాంటి రేడియల్ రోడ్స్ వస్తాయి, అంటే ఆ మాస్టర్ ప్లాన్ మనం ఉంటే తెలంగాణలో ఏం జరగబోతుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎలాంటి సెక్టర్ ఏ ప్రాంతంలో వస్తుంది, ఎలాంటి డెవలప్మెంట్ ఏ ప్రాంతంలో జరుగుతుంది అనేది క్రిస్టల్ క్లియర్ పిక్చర్ మనకు వచ్చేస్తుంది. ఇట్స్ ఏ గుడ్ మూవ్ అండి. గుడ్ మూవ్ కాదు, ఇది బిగ్ స్టెప్ అని చెప్పొచ్చు. ఒక రాష్ట్రానికే మెగా మాస్టర్ ప్లాన్. సో మనం ఈ విషయంలో అయితే పాలిటిక్స్కి అతీతంగా అయితే ఈ గవర్నమెంట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అండి చాలామంది ప్రమోట్ చేస్తున్నారు, ఇప్పుడున్న పార్టీ ఏదైతే అధికారంలోకి ఉందో వీళ్ళు వచ్చినప్పుడు డెవలప్మెంట్ వెనకపోతుంది, అది ఇది అని. పాస్ట్లోకి వెళ్ళి మనం మాట్లాడుకుందామండి. ఇప్పుడు హైటెక్ సిటీ అనేది, లేకపోతే ఐటీ రెవల్యూషన్ అనేది హైదరాబాద్లో లేకపోతే తెలంగాణలో స్టార్ట్ అయిందే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీకి అయితే ప్రాధాన్యత ఇస్తున్నారో ఆ పార్టీతోనే. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఈయన గురించి ఎక్కువ మాట్లాడుకోరు, ఎంత ప్రమోషన్ జరగలేదు. యాక్చువల్గా అసలు సైబర్ టవర్స్కి, హైటెక్ సిటీకి అప్రూవల్ ఇచ్చి ఫస్ట్ ల్యాండ్ అలాట్ చేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్. దీన్ని ముందుకు తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. అలాగే నెక్స్ట్ వచ్చిన చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేశారు, దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. సో వీళ్ళిద్దరినీ, ఇరు పార్టీలని అభినందించాలి, అందరి నాయకుల్ని అభినందించాలి. అలాగే తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు, ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి పొలిటికల్ రైవలరీ ఉండొచ్చు, కానీ పాలసీ విషయంలో ఇద్దరు ఒకటే. ఓఆర్ఆర్ని ఆయన ముందుకు తీసుకెళ్ళాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని రాజశేఖర రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లారు. అలాగే స్టక్ అయిన, ఆగిపోయి ఉన్న మెట్రో ప్రాజెక్ట్ని జైపాల్ రెడ్డి గారితో మాట్లాడి దానికి గ్రాంట్ కూడా శాంక్షన్ చేయించి మెట్రో ఈరోజు మన హైదరాబాద్ సిటీలో ఉందంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు. ఆ నెక్స్ట్ వచ్చిన కేసీఆర్ గారు కూడా హైదరాబాద్ సిటీని నెక్స్ట్ లెవెల్కి
తీసుకువెళ్ళారు. అది అందరికీ తెలిసిన విషయమే. కొన్ని తప్పిదాలు అయితే జరిగి ఉండొచ్చు, బట్ డెవలప్మెంట్ విషయంలో కేసీఆర్ గవర్నమెంట్ కూడా అద్భుతాలు క్రియేట్ చేసింది. బట్ డైరెక్ట్ పొలిటికల్ రైవల్రీ ఉండబట్టి మేబీ రేవంత్ రెడ్డి గారు అది ప్రస్తావించి ఉండకపోవచ్చు. రేవంత్ రెడ్డి గారి మాటలు చూస్తుంటే, ఆయన పట్టుదల చూస్తుంటే, వీళ్ళందరినీ మించి హైదరాబాద్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనే పట్టుదల, కసి ఆయన మాటల్లో అయితే క్లియర్గా కనిపిస్తుంది. దానికి నిదర్శనమే ఈ విజన్ డాక్యుమెంట్. తెలంగాణ మొత్తానికి ఒక మాస్టర్ ప్లాన్. సో ఓవరాల్గా తీసుకుంటే, ఫిగర్స్ తీసుకుంటే రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ డూయింగ్ గుడ్ అండి. అంటే కొంత కష్టాల్లో ఉన్నప్పటికీ కొంత బయటకు వస్తూ ఉంది. అవి ఫిగర్స్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నాయి. మనం ఎస్ఆర్ఓ ఆఫీసెస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకుంటే అందరికీ తెలిసిపోతుంది. అలాగే కమర్షియల్ సెక్టార్లో ఆఫీస్ స్పేస్ విషయంలో అయితే హైదరాబాద్ దూసుకుపోతూ ఉంది. చాలా న్యూ జాబ్స్ ఈ మధ్య క్రియేట్ అయినాయి. ఇల్లి లిల్లీ అనే జీసీసీ కూడా రీసెంట్గా తన ఆఫీస్ని 1 వీక్ బ్యాక్ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్కి ఇండియాలో కేర్ ఆఫ్ అడ్రస్ ఏది అంటే హైదరాబాద్ తర్వాత బెంగళూరు మాత్రమే. సో హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే ఇండియాలో ఉన్న అన్ని సిటీస్ని బీట్అవుట్ చేసే విధంగా దూసుకుపోతూ ఉంది. బట్ ఈ అభివృద్ధి జరిగేటప్పుడు వచ్చే కొన్ని ఇబ్బందులు, సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద జరిగే ప్రెజర్, అలాగే కొన్ని రాంగ్ ప్రాక్టీసెస్, వీటి గురించే రేవంత్ రెడ్డి గారి ఆవేదన అంతా. సో ఆ విషయంలో కొంత కఠినంగా ఉండేటప్పటికీ కొన్ని అపోహలు, కొన్ని అనుమానాలు సహజంగా క్రియేట్ అవుతాయి. సో ఆ అపోహలు, అనుమానాలు అన్నీ పటాపంచలైన రేవంత్ రెడ్డి గారు అది చాలా స్పష్టంగా, చాలా క్లియర్ కట్గా చెప్పారు. సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనే ఆలోచన నుండి వెయిట్ అండ్ సీ మోడ్లో ఉన్నవాళ్ళు డెసిషన్ తీసుకోవటానికి ఇది సరైన సమయం అండి. నేను రియల్ ఎస్టేట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాను కాబట్టి నేనైతే చూస్తున్నాను లాస్ట్ 6 months నుంచి ఎంక్వైరీస్ పెరిగినాయి, ట్రాన్సాక్షన్స్ కూడా పెరిగినాయి. సో కాన్ఫిడెంట్గా ఇన్వెస్ట్ చేయండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో. బట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ప్రాపర్ కైండ్ ఆఫ్ వెంచర్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఎక్కడో ఇన్వెస్ట్ చేసి, లేకపోతే ఎవరో ఏదో ఫేక్ ప్రామిసెస్ చేసి, లేకపోతే తక్కువకు వస్తుందని ఇలాంటి ప్రామిసెస్ చేసి, ఇంకా ఇంతకుముందు ఫ్రెండ్లీ గవర్నమెంట్ వల్ల జరిగిన రాంగ్ ప్రాక్టీసెస్ ఏంటంటే ఈ ప్రీ లాంచ్ స్కామ్స్. కొంతమంది డెవలపర్స్ అయితే విపరీతమైన ఫేక్ ప్రచారం, మా వెంచర్లో 5 స్టార్ హోటల్ వస్తుందని, మా వెంచర్లో ఓన్లీ ఈవీ వెహికల్స్కే పర్మిషన్స్ ఉంటుందని, ఇలా చాలా జరిగినాయి. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఈ పరిస్థితిలో ఉండటానికి ఇది కూడా ఒక రీజన్. సో ఇన్వెస్టర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రాపర్ కైండ్ ఆఫ్ వెంచర్స్లోనే ఇన్వెస్ట్ చేయండి. ఆ ప్రాపర్ గ్రౌండ్ వర్క్ చేయండి. ప్రాపర్ కైండ్ ఆఫ్ వెంచర్స్లోనే మీరు ఇన్వెస్ట్ చేస్తే ఎవరంటే వాళ్ళు ఎక్కడంటే అక్కడ ఎలాంటి వెంచర్స్ పడితే అలాంటి వెంచర్స్ తీసుకొచ్చి ఏవో రాంగ్ ప్రామిసెస్ చేసి మార్కెట్లో ఎక్స్పాండ్ అవటం ఆగిపోతుంది. గుడ్ ప్రాక్టీసెస్ మళ్ళీ రావటానికి అవకాశం ఉంటుంది. సో ఆ విషయంలో ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది నాట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అండి. ఈ ఇన్వెస్ట్మెంట్ మీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మీ నెక్స్ట్ జనరేషన్ యొక్క లైఫ్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా ఒక పర్టికులర్ ప్లేస్ గురించి మాట్లాడట్లేదు, అసలు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఏ పారామీటర్స్ను బేస్ చేసుకొని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. అలాగే మీరు ఏ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు, ఏ హైవేలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, అలాంటి హైవేస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ ప్రాంతంలో ఉన్న స్టాండ్అవుట్ వెంచర్స్ని, ప్రతి వెంచర్ని అయితే నేను రిఫర్ చేయలేను, ఓన్లీ స్టాండ్అవుట్ వెంచర్స్, కొంచెం ప్రైస్ స్క్వేర్ యార్డ్కి ఒక 500,000 ఎక్కువ ఉన్నా కూడా సేఫ్ అండ్ సెక్యూర్ వెంచర్స్నే నేను రిఫర్ చేయగలను. సో అలాంటి వాటి గురించి అయితే యూ కెన్ రీచ్ అవుట్ అండి. సో నా నెంబర్ వచ్చి 9133728888. థ్యాంక్ యూ.